100% జాబ్ గ్యారంటీతో ISTTM బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్. అక్కడ పర్ఫామ్ చేసింది ఏదైనా ఒక్కటి, కానీ 45 మినిట్స్ ప్లే చేశారంటే వీళ్ళకి నాకు 45 మినిట్స్ జడ్జవియా ఎగ్జాక్ట్లీ. నేను గంటలు గంటలు ప్రాక్టీస్ చేసి వేళ్ళు తెగిపోయేదానికి 45 నిమిషాలు అంటే అయిపోయిన తర్వాత వాళ్ళు లాస్ట్ సాంగ్కి ఇలా చెప్పారనమాట, నెక్స్ట్ ఇదే ఇంకా చాలు అని. లాస్ట్ సాంగ్ ఏంటి అప్పుడు అయిపోయిందా, అదేంటి నాకు వాయించినట్టు కూడా అనిపించలేదు. దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయారు. ఎగ్జాక్ట్లీ. నేను వాయించేటప్పుడు ఏంటంటే చాలా ఫీల్తో వాయించేస్తాను. ఆమెడ ఏ ఫోటోలు బయటికి రాకుండా వాళ్ళు ప్రికాషన్స్ తీసుకుంటాను కదా, ఏం తీసుకున్నారు ప్రికాషన్స్? ఫోన్స్ అలౌ చేయలేదా లోపలికి? లేదు, కెమెరాస్కి స్టిక్కర్లు వేసేస్తాను. స్టిక్కర్లు వేస్తారు, స్టిక్కర్లు తీసేయచ్చు మీరు. తీసేస్తే మీకు దానిపై లెటర్స్ వస్తాయి. ఫస్ట్ ప్లేన్ వేస్తారు, మళ్ళీ మీరు వాళ్ళ ఫోన్ చెక్ చేసినప్పుడు పైన లెటర్స్ అంటారు. అమ్మా సూపర్. షేప్ ఆఫ్ యూ వాళ్ళు ట్వైస్ వాయించుకుని రాయిస్తారు. ఓకే డన్. బాగుంటుంది యాక్చువల్లీ. సూపర్ సూపర్ సూపర్. అందుకే మరి అంత దూరం పిలిచారు. నార్మల్గా పిలుస్తారా? ఎన్ని గంటలు ఎన్ని సంవత్సరాలు ప్రాక్టీస్ అయితే కానీ ఇట్లా వస్తుంది చెప్పండి. ఫేస్బుక్లో ఛాలెంజ్ చేసి ఈ పాటని వాయిస్తారని చెప్పి వాయిస్తున్నప్పుడే నేను అప్పుడే అనుకున్నాను అసలు ఎంత కష్టం, ఎంత డెడికేషన్ ఉంటే కానీ రాదని. ఎనివే మిమ్మల్ని పొగుడుతూ ఉండే వీడియో సరిపోదు, వాళ్ళని తిట్టుకుంటారు. పోగొట్టడానికి వచ్చావా, ఇంటర్వ్యూ చేయడానికి వచ్చావా అనుకుంటారు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. సో మీకోసము వీణా శ్రీవాణి గారిని నేను ఇంటర్వ్యూ చేశాను. అక్కడ విషయాలు కొంతవరకు రివీల్ చేయకూడదని చెప్పారు కాబట్టి మరి ఎంతవరకు చెప్పగలరో చెప్పారు. సో అది ఆ ఇంటర్వ్యూ విత్ శ్రీవాణి గారు. కాకపోతే నాకు ఇప్పుడు హ్యాపీ అయిన విషయం ఏంటంటే ఈ మీడియాలో ఏంటంటో చూపించే కంటే ఒక ఆర్టిస్టుల కోసము ఇలా యూస్ఫుల్వి చేస్తే ఏంటంటే అందరికి ఎంకరేజ్మెంట్ కింద ఉంటుంది, యూస్ఫుల్ స్టఫ్గా ఉంటుంది. అంటే చూడ్డానికి కూడా పనికిరాని విషయాలు అవన్నిటికంటే కూడా, అంటే అవి కూడా ఎంటర్టైన్మెంట్ నేను కాదను, ఇలాంటివి కూడా ఎంకరేజ్ చేస్తే ఏమవుతుందంటే నెక్స్ట్ జనరేషన్ ఓహో ఒక ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో నెక్స్ట్ స్ట్రగుల్ అనండి, లేకపోతే డెడికేషన్ అవ్వండి, అన్ని అవర్స్ ఆఫ్ ప్రాక్టీస్ అనేది ఏది వృధా పోలేదు. చూడండి ఎంత దూరం వెళ్ళిందో. ఇప్పుడు మనందరం మనం పోస్ట్ చేసుకోవడం మన తెలుగు వాళ్ళ వరకు తెలుసు శ్రీవాణి గారు ఎవరు. ఇప్పుడు అక్కడ దాకా వెళ్ళొచ్చాక తెలియని వాళ్ళు కూడా ఒకసారి చూస్తారు కదా, అక్కడ దాకా వెళ్ళారంటే ఖచ్చితంగా ఏదో ఉంది అని అయినా చూస్తారు కదా. సో అలా చూడడం వల్ల వెంటనే నెక్స్ట్ జనరేషన్ నేర్చుకుంటారు. ఆర్ట్స్ అయినా ఏదైనా సిన్సియర్ గా ప్రాక్టీస్ చేస్తారు. అంతే. అమేజింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.